రోజక్క మాట్లాడిన మాటలు చెప్పుడు మాతోని కాదు, జబర్దస్త్ ప్రోగ్రామ్ ని మించిన పాప. ఆ సైకిల్ ఎక్కడ చేస్తారమ్మా, ఎవరు చేస్తారు అలాగా? ఒకసారి ఆ సైకిల్ చూడండి. ఇప్పుడు ఆవిడ ఏమైనా ఉందాగా ప్రవర్తిస్తుందా? ఆవిడేమైనా మంత్రిలాగా, లేకపోతే ఒక తల్లిలాగా, ఒకరి భార్యగా ఆవిడ ఏమైనా ప్రవర్తిస్తుందా అలాగా? మిగతా ఆడవాళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అలాగా? ఆ నాలుగుతో ఆవిడ చేసేదాన్ని, నాలుగుని బయట తీసుకొచ్చి ఆడించడాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారమ్మా? ఆ బూతులు కదా అయ్యి. ఒకసారి చూడండి ఆవిడ ఏం చేస్తుందో. మరి లోపటి ఇట్లా చేయొచ్చు సార్లు, బయట పెడితేనే కదా సభెంత. ఏంటి ఆవిడ మంత్రి గారు, ఆవిడ ఎమ్మెల్యే గారు, ఆవిడని గౌరవించాలి. ఎలా గౌరవిస్తారండి? మన ప్రవర్తన బట్టే కదా మన గౌరవం వస్తుంది. మన పదవులు బట్టి రాదు గౌరవం, మన ప్రవర్తన బట్టి వస్తుంది గౌరవం. ఎగ్జాంపుల్ కి ఈ వైసీపీలోనే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారండి ఆడవాళ్ళు, వాళ్ళని ఎందుకు అనట్లేదు? వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించట్లేదు? నడుస్తుంది వేసేది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అవి చేస్తే మేము సంతోషిస్తాం. ఏడమ్మా మాటకు అర్థం ఏంటి? ఆయన చనిపోయినప్పుడు ఈయన ఎవరింట్లో ఉన్నారు, లేకపోతే ఏం చేస్తున్నా? ఏంటా మాటలేంటమ్మా? ఇక అత్త మాట పడుకోటాల కోసం, పక్కింట్లోకి వెళ్ళటం కోసం, దుప్పట్లు కప్పుకోటాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు పడుకోటాలు, ఇవే మాటలు మాట్లాడింది ఆవిడ. మా రమ్యకృష్ణ, అమ్మా మేనా, బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడి ఇవే. ఈ రాష్ట్రంలో ఈ రోజున రోజా గారికి అవమానం జరిగిందని ఎవరైనా బాధపడిపోతుంటే, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇలా మాట్లాడితే మీరు అవును మేము ఒప్పుకున్నాం, మా ఆడవాళ్ళని కూడా మేము అయ్యే మాట్లాడిస్తాం, మా ఆడవాళ్ళు కూడా అదే భాష మాట్లాడతారంటే మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి రా. మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు లోకేష్ గారు ఒక పిల్ల పిత్రి గాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మగా. లోకేష్ గాడు అట, పిల్ల పిత్రే గాడు అట, చావట దద్దమ్మట. ఇవా మహిళ మాట్లాడాల్సిన మాటలు? ఇవా ఇది రాజకీయాల్లో చేసే విమర్శలు? ఈవిడ గౌరవించాలి. ఎవడు గౌరవిస్తాడు? ఇలాంటి వాళ్ళని ఎవడు గౌరవిస్తాడు? నా కాలు కోటి కూడా సరిపోవు, లావు ఇంత బోళ్ళు పెంచితే కాదు బుర్ర పెంచాను. ఈవిడేదో సన్నగా మెరుపు తీగలో ఉన్నట్టు. ఆ మాటలు ఎవరినైనా తెలుసండి? పీతల సుజాత గారిని. పీతల సుజాత గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి గారిని. ఆవిడ పట్టుకున్న మహిళని పట్టుకుని అలా మాట్లాడుతుంది ఆవిడ. అలా మాట్లాడి మహిళకి నా చెల్లి అని చెప్పి జగన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి అందరిని అలా తిట్టిస్తున్నాడు. మరి మన చెల్లెళ్ళు, మన పీతల సుజాత గారు, మన వంగల్పూడి అనిత గారు, లేకపోతే మన బండారు సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వమేటరా? ఏమ్మా ఎంత ముష్టి బొత్తి బతుకుతున్నారు, అయినా వెళ్ళి ఇంకా కాళ్ళు లాగుతున్నారు. రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాలి. అంటే ఏంటి ఎస్సీ ఎస్టీలో దృష్టిలో మనుషులు కాదా? నీకు నిజంగా సిగ్గుంటే అమ్మ రోజా నాకు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వద్దని చెప్పు. నీకు నిజంగా నువ్వు మనిషి పుట్టుకే పుట్టుంటే, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, దూరంగా ఉండక్కర్లేదు, మాకు దగ్గర రండి, ఎస్సీ ఎస్టీలకి అయితే దూరంగా ఉండండి అని నువ్వు ఇచ్చావు కదా. సిగ్గుంటే, నీ అన్నకు సిగ్గుంటే ఎస్సీ ఎస్టీల ఓట్లు మాకొద్దు, బీసీల ఓట్లు మాకొద్దు, కాపుల ఓట్లు మాకొద్దని మీరు వెళ్ళండి, ఎలక్షన్కి వెళ్ళండి. ఈవిడ ఎంత ఘోరంగా మాట్లాడినా, ఎంత నోటు తోలుతో మాట్లాడినా జగన్ రెడ్డి గారు ఆవిడకి మంత్రి ఇచ్చాడు. యాస్ షీఈ్ మై సిస్టర్ అన్నాడట. వాళ్ళ సొంత సిస్టర్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడట. అంటే దాని అర్థం ఈవిడితో ఈ మాటలన్నీ మాట్లాడించింది జగన్ రెడ్డి గారు కదా. అయినా సిగ్గు లేకుండా ఈ సామాజిక వర్గాలకు చెందిన మొగళ్ళు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఈ మన ఆడవాళ్ళని ఎంత అవమానిస్తున్నా, వాళ్ళ చెల్లితో ఎంత దారుణంగా అవమానిస్తున్నా ఇంకా వాళ్ళు కాళ్ళు లాగడానికి సిగ్గేస్తున్నారో లేదా బాబు? మీకు సిగ్గేస్తున్నా లేదరా? చేయి, ఏం బతుకురా ఇది? చూసినాము, మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాలి.
పొత్తులు లేకుండా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఈ జొన్న పొత్తులన్నీ కూడా మూతి మీద మీసమున్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా సింగిల్ గా రాగలరా? ఇలా మా బాలయ్య అఖండ, ఆయన బావేమో అనకొండ, అల్లుడేమో పప్పుండ. ఇవా ఓ మంత్రి గారు, ఓ మహిళా మంత్రి గారు, ఒక తల్లి గారు, ఒక భార్య గారు మాట్లాడాల్సిన భాష ఇదమ్మా. మా తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు గౌరవించాలని మా తెలీదమ్మా. మేము ధైర్యం లేకుండా రోజక్క మాట్లాడిన మాటలు చెప్పుడు మాతోని కాదు, జబర్దస్త్ ప్రోగ్రామ్ ని మించిన పప. ఆ సైకిల్ ఎక్కడ చేస్తారమ్మా, ఎవరు చేస్తారు అలాగా? ఒకసారి ఆ సైకిల్ చూడండి. ఇప్పుడు ఆవిడ ఏమైనా ఉందాగా ప్రవర్తిస్తుందా? ఆవిడేమైనా మంత్రిలాగా, లేకపోతే ఒక తల్లిలాగా, ఒకరి భార్యగా ఆవిడ ఏమైనా ప్రవర్తిస్తుందా అలాగా? మిగతా ఆడవాళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అలాగా? ఆ నాలుగుతో ఆవిడ చేసేదాన్ని, నాలుగుని బయట తీసుకొచ్చి ఆడించడాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారమ్మా? ఆ బూతులు కదా అయ్యి. ఒకసారి చూడండి ఆవిడ ఏం చేస్తుందో. కామెంట్స్ ఇవి. మరి లోపటి ఇట్లా చేయొచ్చు మా సార్లు, బయట పెడితేనే కదా సబెంత. ఏంటి ఆవిడ మంత్రి గారు, ఆవిడ ఎమ్మెల్యే గారు, ఆవిడనే గౌరవించాలి. ఎలా గౌరవిస్తారండి? మన ప్రవర్తన బట్టే కదా మన గౌరవం వస్తుంది. మన పదవుల బట్టి రాదు గౌరవం, మన ప్రవర్తన బట్టి వస్తుంది గౌరవం. ఎగ్జాంపుల్ కి ఈ వైసీపీలోనే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారండి ఆడవాళ్ళు, వాళ్ళని ఎందుకు అనట్లేదు? వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించట్లేదు? నడుస్తుంది వేసేది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అవి చేస్తే మేము సంతోషిస్తాం. ఏడమ్మా మాటకు అర్థం ఏంటి? ఆయన చనిపోయినప్పుడు ఈయన ఎవరింట్లో ఉన్నారు, లేకపోతే ఏం చేస్తున్నా ఏంటో మాటలేంటమ్మా? ఇక అత్త మాట పడుకోవటాల కోసం, పక్కింట్లోకి వెళ్ళటం కోసం, దుప్పట్లు కప్పుకోవటాలు, ఆడవాళ్ళు మగవాళ్ళకి పడుకోవటాలు, ఇవే మాటలు మాట్లాడింది ఆవిడ. మా రమ్యకృష్ణ, అమ్మా మేనా, బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడి ఇవే. ఈ రాష్ట్రంలో ఈ రోజున రోజా గారికి అవమానం జరిగిందని ఎవరైనా బాధపడిపోతుంటే, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇలా మాట్లాడితే మీరు అవును మేము ఒప్పుకున్నాం, మా ఆడవాళ్ళని కూడా మేము అయ్యే మాట్లాడిస్తాం, మా ఆడవాళ్ళు కూడా అదే భాష మాట్లాడతారంటే మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి రా. మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు లోకేష్ గారు ఒక పిల్ల పిత్రి గాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మగా. లోకేష్ గాడు అట, పిల్ల పిత్రే గాడు అట, చావట దద్దమ్మట. ఇవా మహిళ మాట్లాడాల్సిన మాటలు, ఇవా ఇది రాజకీయాల్లో చేసే విమర్శలు. ఈవిడ గౌరవించాలి. ఎవడు గౌరవిస్తాడు? ఇలాంటి వాళ్ళని ఎవడు గౌరవిస్తాడు? నా కాలు కోటి కూడా సరిపోవు, లావు ఇంత బోళ్ళు పెంచితే కాదు బుర్ర పెంచాను. ఈవిడేదో సన్నగా మెరుపు తీగల ఉన్నట్టు. ఆ మాటలు ఎవరినైనా తెలుసండి? పీతల సుజాత గారిని. పీతల సుజాత గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి గారిని. ఆవిడ పట్టుకున్న మహిళను పట్టుకుని అలా మాట్లాడుతుంది ఆవిడ. అలా మాట్లాడి మహిళకి నా చెల్లి అని చెప్పి జగన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి అందరిని అలా తిట్టిస్తున్నాడు. మరి మన చెల్లెళ్ళు, మన పీతల సుజాత గారు, మన వంగల్పూడి అనిత గారు, లేకపోతే మన బండారు సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వమేటరా? ఏమ్మా ఇంత ముష్టి బొత్తి బతుకుతున్నారు, అయినా వెళ్ళి ఇంకా కాళ్ళు లాగుతున్నారు. చూస్తున్నాము, మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాలి. అంటే ఏంటి ఎస్సీ ఆవిడ దృష్టిలో మనుషులు కాదా? నీకు నిజంగా సిగ్గుంటే అమ్మ రోజా నాకు ఎస్సీ ఓట్లు వద్దని చెప్పు. నీకు నిజంగా నువ్వు మనిషి పుట్టుకే పుట్టుంటే, మేమేమి ఎస్సీలం కాదు, దూరంగా ఉండక్కర్లేదు, మాకు దగ్గర రండి, ఎస్సీలకి అయితే దూరంగా ఉండండి అని నువ్వు ఇచ్చావు కదా. సిగ్గుంటే, నీ అన్నకు సిగ్గుంటే ఎస్సీ ఓట్లు మాకొద్దు, బీసీ ఓట్లు మాకొద్దు, కాపుల ఓట్లు మాకొద్దని మీరు వెళ్ళండి, ఎలక్షన్కి వెళ్ళండి. ఈవిడ ఎంత ఘోరంగా మాట్లాడినా, ఎంత నోటు తోలుతో మాట్లాడినా జగన్ రెడ్డి గారు ఆవిడకి మంత్రి ఇచ్చాడు. యాస్ షీఈ్ మై సిస్టర్ అన్నాడట.
వాళ్ళ సొంత సిస్టర్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడట. అంటే దాని అర్థం ఈవిడితో ఈ మాటలన్నీ మాట్లాడించింది జగన్ రెడ్డి గారు కదా. అయినా సిగ్గు లేకుండా ఈ సామాజిక వర్గాలకు చెందిన మొగళ్ళు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఈ మన ఆడవాళ్ళని ఇంత అవమానిస్తున్నా, వాళ్ళ చెల్లితో ఇంత దారుణంగా అవమానిస్తున్నా, ఇంకా వాళ్ళు కాళ్ళు లాగడానికి సిగ్గేస్తున్నారో లేదా బాబు? మీకు సిగ్గేస్తున్నా లేదరా? చేయి, ఏం బతుకురా ఇది? మేము చూసినాము, మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. పొత్తులు లేకుండా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఈ జొన్న పొత్తులన్నీ కూడా మూతి మీద మీసమున్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా సింగిల్ గా రాగలరా? ఇక మా బాలయ్య అఖండ, ఆయన బావేమో అనకొండ, అల్లుడేమో పప్పుండ. ఇవా ఓ మంత్రి గారు, ఓ మహిళా మంత్రి గారు, ఒక తల్లి గారు, ఒక భార్య గారు మాట్లాడాల్సిన భాష ఇదమ్మా. మా తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు గౌరవించాలని మా తెలీదమ్మా. మేము సత్యదాకా గౌరవించలేము ఇలాంటి వాళ్ళని.